చూడ్డానికి సాఫ్ట్ గా ఉంటాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళ ఉంటాడు, కానీ స్టేజ్ ఎక్కాడా స్టేట్ అంతా నవ్వేస్తాడు. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. ఓ సోటి పిల్ల పోరియో చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ ఖతర్నాక్ కి జబర్దస్త్. ఏమి రష్మి ఫస్ట్ టేక్ నువ్వు సారీ సార్, వన్ మోర్ టేక్. ఆల్ బాయ్స్ క్లాప్ టు రష్మి. రెడీ సార్, చెప్తాను సార్. ఓకే గో. డబ్బింగ్ చెప్పిస్తారు, అలవాటే కదా మనకి. ఓకే ఓకే క్యారీ ఆన్ ప్లీజ్. ఈ రోజు మన జడ్జెస్ ఫస్ట్ నాగబాబు సార్. పరిగెత్తే పరాక్రమ శైలి, హలాహలం భరించిన హృదయుడు, విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. మ్యూజిక్ స్టాప్, మ్యూజిక్ స్టాప్. రష్మి చాలు, రోజా గారిని పిలు. సారీ సారీ సారీ. నెక్స్ట్ మరి రోజా గారు. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే, రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే, నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి, నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి, రోజావే చిన్న. ఓకే అండి రోజా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టిసిపెంట్స్ పిలిచేద్దాం. ఫస్ట్ మరి ధనరాజ్. అండి ధనరాజుని పక్కన పెట్టండి, ముందు నా సంగతి ఏంటో తేల్చండి. ఎక్కడ మీరు? నువ్వు వచ్చేంటి? నేను రావడం ఏంటండి, కాలిపోతుందండి. ఇక్కడ ఎక్కడ? ఎక్కడ కాదండి, లోపల. ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు? నువ్వు వచ్చేందయ్యా? లేదండి, నాకు అన్యాయం జరిగిపోతుందండి ఇక్కడ. ఏం జరిగింది? 25 ఏళ్ళ నుంచి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉంటున్నానండి. ఏ రోజు ఆయన నన్ను టార్చర్ పెట్టలేదండి. జబర్దస్త్ వచ్చిందంటే అసలు నాకు నిద్ర లేదండి. ఏంటయ్యా ఇప్పుడు ఏమైందని? ఏమైందండి, అసలు జబర్దస్త్ షూటింగ్ ఉందని వస్తున్నానండి. మా ఇంట్లో నమ్మట్లేదండి, టీవీలో కనబడలేదు కదా నాన్న అంటున్నారండి. అయ్యో, నాకు చాలా అవమానంగా ఉందండి. 6 టీములు తీసి నన్ను పెట్టండి. ఏంటయ్యా వాళ్ళు బాగా చేస్తారు కదా. అని నేను ఇంకా బాగా చేస్తానండి. 7 కొండలు ఏకే పార్టీషన్ పెట్టండి. ఏడుకోండు. నాకు అర్థమైంది, నువ్వు హట్ అయి ఉంటావు ఏమన్నా జోక్స్ చేస్తే. అలా ఇబ్బంది పడొద్దు, అంతా స్పోర్టింగ్ గా తీసుకోవాలి అంతే. అబ్బాయి లేదండి, ఏంటంటే స్పోర్టివ్ మాట్లాడితే స్కిట్స్ లో 7 కొండలు వెనకేసేస్తున్నాడు అని చెప్తున్నాడండి. ఆ వెనకేసిందంటే ఏ ఆవిడకి ఇస్తున్నాడు, మా ఆవిడ అడుగుతుందండి. కాదండి, వాళ్ళందరూ 7 కొండల్లో చేస్తున్నారు అంతే కదండి. నేను 7 కొండల్లో చేస్తానండి. ఏంటయ్యా నువ్వే కదా 7 కొండలు? సరే అండి, ఇన్వాల్వ్ అయిపోయింది. ధనరాజులాగా నేను చేస్తాను, చూడండి ఒకసారి. ధనరాజులాగా నువ్వు చేస్తావా? చేస్తానండి. వావ్ వెరీ గుడ్. ధనరాజ్ లాగా చేస్తారు. ఓకే అండి, ఓకే పిలిచేద్దాం. రోజా ఇంకా ఆయన చేయలేదు. ఇప్పుడు పిలిచేద్దాం ధనరాజ్. రానండి. ఎందుకు? మరి వాళ్ళు వస్తే మ్యూజిక్ వేస్తారు కదా, నేను వచ్చినప్పుడు వేయాలి కదండి. వేస్తే వస్తానండి. ఓకే, ధనరాజ్ విత్ మ్యూజిక్. కరెంటు కండలోడు, చూపులోడు, వాళ్ళంటూ చేతలోడు, కరెంటు కండలోడు, కడక్కు చాయ్ వీడు చిరుతా.
జబర్దస్త్ స్టార్ట్కి మణికొండలో 2 ఫ్లాట్లు కొనేసిండ్రా, ఒక కారు కూడా కొనేసిండ్రా. నేను కూడా ఒక కారు ఒక ఫ్లాట్ బుక్ చేసాడు. రే జబర్దస్త్ స్టార్ట్కి మనకి 2 అమ్మాయిలు దిగిపోయారా, ఒకళ్ళు రాజమండ్రి ఒకళ్ళు విశాఖపట్నం. ఎలా చేసిందండి? బాగుంది అర్థరాజు, అందరూ కూడా వేసాం. దండరాజు కాదండి, ఏడుకోండి. సారీ ఏడుకోండు, నిజంగా బాగా చేసావు, పంచులు బాగున్నాయి. మరి పంచులు కాదండి, నిజాలండి. ఓ మరి దీపం అంటారండి? వాళ్ళు బాగానే చేస్తారు. ఏంటండి మాట్లాడుతున్నారు? శ్యామ్ పెద్ద కదా, నేను 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. ఎప్పుడు ఆయన కూడా నన్ను ఇలా టార్చర్ చేయలేదండి. కాదు ఏడుకోండు, వాళ్ళని తీసి వీళ్ళు పెట్టలే కదా, వాళ్ళు బాగా చేస్తారు. అది ఏంటండి, అసలు డబ్బులు మన చెట్లు మన పేర్లు వాళ్ళకేంటండి? బయటికి పోతే ఎట్లుంది రెస్పాన్స్? అయ్యి బాబు చాలా బాగుందండి. వీళ్ళందరూ మనం వాడేసుకుంటున్నారు కదండి. బయటికి నేను రశ్మి స్కూటర్, అదే నేను మా ఆవిడ స్కూటర్ మీద వెళ్తేనే ఏమన్నా మీరు ఏడుకొండల గారు కానీ అడుగుతున్నారండి, మూగేస్తున్నారండి. బాబు నా వల్ల కాదండి. అందుకే ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని కారు కొనబెట్టమని అడిగానండి. కోటి నుంచి చిన్న బ్యాటరీ గారు కొంటే ఇప్పుడు చూడండి ఏంలా చేస్తాను చూడండి. ఒప్పుకోలేదు కదండి, చేస్తాను చూడండి. ఓకే, మరి నెక్స్ట్ మరి పార్టిసిపెంట్ వేణు వండర్స్. పెట్టిన పటాకే డబుల్ దిమాకే బడే బड़ों को हिलाते అది తల్లి ఎలా చేసిందండి? అందరూ కూడా వేసాం. వేణు కాదండి, ఏడుకోండి. ఏడుకోండి కదా, సారీ. మరి రోజా గారు ఏం చెప్పరండి? రోజా వేణులా ఎలా ఇస్తా తాగినట్టు మాట్లాడడం సూపర్, ఒక్కసారి చేయవా? యానే దీపమంటారండి? ఏడుకోండు, కానీ వేరు బాగా చేస్తున్నా, చాలా బాగా చేస్తారు. ఏంటండి 25 ఏళ్ళ నుంచి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే 25 సంవత్సరాల నుంచి శ్యామ్ ప్రసాద్ గారు ఆయన ఎప్పుడు నన్ను ఎలా కలలేదండి. నేను జీవితాన్ని అయితే కాదంటండి, వాళ్ళ ఆరు గురించి తీసి నన్ను పెట్టండి. వాళ్ళని తీల అది రఘులో చేస్తాను చూడండి, అనే రఘులో చేస్తాను చూడండి. మరి నెక్స్ట్ వస్తున్నారు రఘు. Hey, baby. Sorry guys. Actually, frankly speaking, it is time to laugh to everybody. So I don't want to waste up your time. Okay? That's you. Love you, baby. ఎలా చేసిందండి? రఘు నిజంగా మెసేజ్ లేకుండా చేసాడు కాబట్టి చాలా బాగుంది నిజంగా. అది కానీ రఘు ఏదో కొంచెం ఏదో మిస్ అయినట్టుంది. కామెడీ అండి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మీరు చెప్తున్నారు కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. రోజా గారు ఏం చెప్పరేంటండి? రఘు నువ్వు పెరిగావు కానీ కామెడీ పెరగలేదు రఘు. వాళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళ ద్వారా పేరు వచ్చింది. అలాగని టెంప్ట్ అయ్యి నువ్వు చేస్తుంటే అది కాదు. ఏం బాగా చేస్తారండి? వాళ్ళు టార్చర్ అసలు పడుకొని ఇవ్వట్లేదండి. ఎవడో ఫోన్ చేస్తే మానేస్తాం అంటున్నారండి. అసలు చంటి గారు అయితే ఫోన్ చేయకుండానే మానేస్తాను అంటున్నాడండి. అసలు ఏం మానేస్తాడు, ఎందుకు మానేస్తాడో తెలియకుంటుందండి. మీరు 7 AK-47 టీం ముందు పెట్టండి. ఎందుకు అవసరం లేదు. మీరు అలాగే అనుకోండి. 25 ఏళ్ళ నుంచి నేను శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు 25 ఏళ్ళ నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నానండి. ఎప్పుడైనా నా మాట కాదండి, అసలు నేను జీవితాన్ని అంటే దిగమంటాడండి ఆయన. మీరే ఎందుకంటే అబ్జెక్ట్ చేస్తున్నారు నాకు తెలియదండి. అసలు అందరూ ఏం చేస్తున్నారండి? చంద్ర ఏం చేస్తున్నాడని అసలు చంద్ర ఇక్కడ దాకా ఎత్తుతున్నాడు అంతే కదండి. ఒకసారి నా టీం పెట్టి చూడండి మొత్తం. చెప్పండి, నా టీం పెడతారు లేదు చెప్పండి మీరు. అంటే ఏడుగుడు అందరూ చేసావు, మరి రాఘవలాగా చేస్తా. ఎవరు పెడితే ఆయన చేయండి. ఎందుకు చేస్తానండి అలా? ఎవరు పెడితే ఆయన నేను కాకమని వచ్చాడు. 25 ఏళ్ళ నుంచి నేను ఉంటున్నానండి. 25 ఏళ్ళ నుంచి ఎవరిని పెడితే నేను. హలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి సార్. ఓకే సార్, ఓకే పంపించేవారా?
ఏంటి అలా ఆరుగురిని ఇంత ఈజీగా పంపించేస్తారు అనుకోలేదండి నేను. వాళ్ళు కదా నిన్ను పంపించారు. నన్ను ఏంటంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు? 7 గోళ్ళు వేరే వాళ్ళు పెట్టుకున్నారట. అబ్బే, లేదండి ఏడుకొండలు. అదే సుమగారండి ఓకే అండి, ఈరోజు ప్రోగ్రామ్ చూసారుగా. బాయ్, థ్యాంక్ యూ, గుడ్ నైట్, శుభరాత్రి. Come on, everybody say ఐఎమ్ స్పీచ్లెస్. బ్యాడ్ వర్షన్. అసలు నేను ఇది కాదే కాదు. నిజంగా కానే కాదు కదా? అస్సలు 1% కూడా కాదు. నాగబాబు గారు, మీ ఒపీనియన్? డ్రెస్ మాత్రం ఇదే. సో రోజా గారు, హౌ వాస్ యువర్ ట్విన్ సిస్టర్? కానీ నిజంగా విజయ్, నాదే అన్నాక నాకు కొంచెం ఇబ్బంది, కానీ చాలా బాగా చేసావు తెలుసా. అసలు ఎంట్రీ కానీ నేను రష్మి నవ్వుకోవడం, మాట్లాడడం, మరీ అసలు కదా అసలు డాన్స్ చేయడం. అండ్ అక్కడ కూర్చున్నాక ఎంతసేపు ఫోన్ లో ఏదో చాటింగ్ లేదా ఫోటోలు తీసుకోవడం, ఆ 10 మార్క్స్ ఇంకా అవ్వనే లేదు. స్కిట్ స్టార్ట్ అవ్వలేదు, టూ వచ్చింది. ఎలా నేను ఇంతవరకు అలా చేయడం లేదు. ఫన్నీ కోసం అంటే సడన్ గా నాగబాబు గారిని చూసి ఆయన ఏదో చెప్తే నవ్వేయటం, అక్కడ చూడకుండా అసలు. ఇంకో పెద్ద జోక్ అండి. ఈ షర్ట్ ఒరిజినల్ గా 7 గంటల గారిదే. ఆయన ఇచ్చిన దగ్గర నుంచి నేను ఎక్కడికి వెళ్తే ఆయన వెనకాతలు నడుచుకు వస్తాను. కానీ నిజంగా 7 గారి లాగా షివరింగ్ చేయటం అవన్నీ చాలా బాగుంది. అండ్ ఫనీ మీరేంటి పాపం. రష్మి ఎంత క్యూట్ గా ఉంటుంది, ఎంత స్వీట్ గా ఉంటుంది. నిజంగా చాలా బాగుంది. అండ్ నాగబాబు గారి లాగా అసలు వాకింగ్ స్టైల్ అన్ని కూడా సూపర్ గా చేశారు. నవ్వు కూడా బాగా అండ్ నవ్వు కూడా సౌండ్ చూస్తే నేను అందుకే మిమ్మల్ని 2 సార్లు చూసాను. మీరు నవ్వారు, అక్కడ ఎవరు తెలియలేదు. చక్కగా చేశారు. సార్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది రాఘవ. అలాగా చేస్తూ మళ్ళీ 7 కొండలు నీవు ఇలా ఎందుకు చేసుకోలేదు నువ్వు? చేశాను సార్. ఎవరు పడితే వాడి గురించి ఎవరు పడితే వాడు చేయరన్నావు. ఎవరిని బట్టి అది చేయండి. నిన్నగాక మొన్న వచ్చాడండి. నేను 25 ఏళ్ళ నుంచి ఉన్నాను. ఎందుకు చేస్తానండి? రేష్మి చెయ్యి కానీ ఏమంటావు? 25 ఏళ్ళ నుంచే ఉంటానండి. వెరీ నైస్, చాలా బాగా చేశావు.